జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను అయోధ్య వచ్చానన్నమాట. రష్ అయితే ఫుల్గా ఉంది. పొద్దున్నే ఇప్పుడు దగ్గర 4 అవుతుంది అనమాట. ట్రైన్ దిగి ఫ్రెష్ అప్ అయ్యాను. హనుమాన్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాను అనమాట. చూడండి, దగ్గర 2 కిలోమీటర్స్ నడిచి ఫుల్ క్యూలో వచ్చాము. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్ ప్లస్ చాలా రష్ ఉంది. ఇప్పుడైతే మనం 50 రూపీస్కి అయితే మాల ప్రసాదం ఎత్తుకున్నాము. టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసినాము. సారా బోలో జై శ్రీరామ్. ఫైనల్ అయితే టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసినాం అనమాట. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. చూడండి, మన డిస్ప్లేలో అయితే దేవుడు కనిపిస్తున్నారు. దర్శనం అయితే బయట నుంచి అయిపోయింది. ఇప్పుడు లోపల నుంచి చూద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. గుడిలో అయితే ఎంట్రీ అయిపోయినాం అనమాట. ఫుల్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఫైనల్ అయితే టెంపుల్ విజిట్ అయిపోయింది, దర్శనం అయిపోయింది అనమాట. గుడి అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చూడండి, టెంపుల్ అయితే ఫుల్ గ్రాండ్ పెయింటింగ్స్తో ఉందన్నమాట. అసలుకి టెంపుల్ నెక్స్ట్ లెవెల్. దర్శనం అయితే అయిపోయిందన్నమాట. మంచిగా గూస్ బంప్స్ లెవెల్ అయితే దర్శనం అయింది నాకు. అండ్ ఇక్కడ పెయింటింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చూడండి, పెయింటింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్, అసలుకి మామూలుగా లేదు. అండ్ చూడండి, ఇటు సైడ్ కూడా ఇప్పుడైతే మనము రాముని దర్శనం చేసేదానికి వెళ్తున్నాము. మెయిన్ ఎంట్రన్స్ అయితే దగ్గర ఉంది. చూడండి, మీకు చూపిస్తాను. ఎంట్రన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది ఎంట్రన్స్. చూడండి, ఎంట్రన్స్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఎంట్రన్స్ మేబీ లోపల అలో లేకపోవచ్చు. హనుమాన్ టెంపుల్ అయితే అలో ఉండే ఫోను, కానీ ఆ రష్ వల్ల ఎక్కువ తీయలేకపోయాను. ఇక్కడ మేబీ ఉండకపోవచ్చు అలో. చూడండి, స్లిప్పర్స్ అయితే మనం వీడు వదిలేసినాము. మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు. ఇక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మామూలుగా లేదన్నమాట. అంత భారీగా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. పోయే క్యూ లైన్స్ కూడా చూడండి. మొత్తం నెక్స్ట్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే. ఇంకా టెంపుల్ ఎంత దూరం ఉందో తెలియదు మనకు, కానీ ఫైనల్ అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. లోపల ఎలా ఉందో లేదో తెలియదు మనకి. చెక్కింగ్ అయితే మామూలుగా ఉండదు. చూడండి, ఆ బూత్స్ వచ్చి చెక్కింగ్ బూత్స్ అవి.
అది టెంపుల్ లోపల కనిపిస్తుందా? ఫైనల్ అయితే టెంపుల్కి వచ్చేసినాం అన్నమాట. చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట టెంపుల్ అయితే. ఫుల్ రష్ కూడా ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దర్శనం అయితే అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ లెవెల్ దర్శనం అయిపోయింది. ఫోన్ నేను అనుకుంటే అలా ఉండదు, కానీ అలా ఉంది ఫోను. చూడండి వ్యూ అసలుకి ఏమన్నా అన్న. స్టిల్ ఇంకా పని అయితే జరుగుతుంది అన్నమాట. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు చూడండి టైల్స్ అటు సైడ్ అంతే, అటు సైడ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్లస్ మెయిన్ టెంపుల్లో కూడా లాస్ట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా ఇప్పుడైతే నేను నయాఘాట్ వచ్చాను అనమాట. ఇక్కడ కూడా సీనరీ మామూలుగా లేదు అసలుకి. చూడండి, ఇక్కడైతే నీళ్ళే లేదన్నమాట. చూడండి మొత్తం ఎండిపోయిన ఉంది. కొంచెం నీళ్ళు ఉన్నాయన్నమాట అక్కడక్కడ. ఫుల్ ఎండిపోయింది అనమాట. అటు సైడ్ చూస్తే అస్సలు నీళ్ళు లేదు. ఇప్పుడు కనిపిస్తా ఇంత పెద్దగా ఉందా గంగా రివర్ అనే ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం స్పేస్ ఫుల్ ఎంటీగా ఉందన్నమాట, వితౌట్ వాటర్. చూడండి లాస్ట్ వరకు మీ కెమెరాలో కనిపించకపోవచ్చు, కానీ నాకు కనిపిస్తుంది. ఫుల్ లాస్ట్ వరకు 2-3 కిలోమీటర్స్ వరకు అస్సలు నీళ్ళు లేవు వాడ. ఇటు సైడ్ ఉన్నాయి మళ్ళీ కొన్ని. అండ్ ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కానీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ 5 years తర్వాత వస్తే మాత్రం అప్పటికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే అప్పటికి అన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ లెవెల్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. డెవలప్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ 5 years తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ అయోధ్య ఉండబోతుందని నేను చెప్తాను, గ్యారంటీ. ఎందుకంటే ప్రతి చోట ఏదో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందన్నమాట. చూడండి ఇప్పుడు ఈ గంగా ఘాట్ పైన కూడా అంతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి మొత్తం. నెక్స్ట్ 5 years తర్వాత అయితే నేనైతే ఇంకోసారి రాబోతున్నాను. ఎందుకంటే అప్పుడు చూడాలని నేను కోరుకుంటున్నా. ఐ మీన్ ఇప్పటికి అప్పుడు తేడా మీకు వీడియో కూడా పెడతాను అప్పుడు.